హలో అండి. ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నా. నైట్ డిన్నర్లోకి అన్నమాట. వంకాయ కర్రీ చేసినాను. ముద్దలా ఉంటే వంకాయ ఇష్టమా మీకు, కొద్దిగా గ్రేవీలా ఉంటే ఇష్టమా చెప్పండి. నాకైతే ఇలా ముద్దలా ఉండాలండి. ఏంటంటే మంచిగా మసాలా అంతా బయటికి రాదన్నమాట. బాగుంటుంది తినేటప్పుడు వంకాయ కూడా టేస్టీగా. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఎలాగైనా తినండి, చాలా బాగుంటుంది. నా కిచెన్ అయితే చండాలంగా ఉందండి. మొత్తం ఇంకా అవ్వలేనమాట, క్లీన్ అవ్వలేదు. వంట అయిపోతే క్లీన్ చేయాలి. పక్కన షింక్లో ఫుల్ బోలు ఉన్నాయన్నమాట తోమడానికి. హలో అండి. ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నా. నైట్ డిన్నర్లోకి అన్నమాట. వంకాయ కర్రీ చేసినాను. ముద్దలా ఉంటే వంకాయ ఇష్టమా మీకు, కొద్దిగా గ్రేవీలా ఉంటే ఇష్టమా చెప్పండి. నాకైతే ఇలా ముద్దలా ఉండాలండి. ఏంటంటే మంచిగా మసాలా అంతా బయటికి రాదన్నమాట. బాగుంటుంది తినేటప్పుడు వంకాయ కూడా టేస్టీగా. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఎలాగైనా తినండి, చాలా బాగుంటుంది. నా కిచెన్ అయితే చండాలంగా ఉందండి. మొత్తం ఇంకా అవ్వలేనమాట, క్లీన్ అవ్వలేదు. వంట అయిపోతే క్లీన్ చేయాలి.